నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఈసారి 2024లో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇక్కడి నుంచి వైసీపీకి అభ్యర్థిగా వంగ గీత పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వంగ గీత మధ్య గట్టి పోటీ నెలకొంది. వంగ గీత తరపున వైసీపీ అగ్రనేతలు చాలా మంది వచ్చి ప్రచారం చేయడమే కాదు వైఎస్ జగన్ కూడా ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్కి మెజారిటీ దక్కుతుందేమో అనుకుంటే ఆయనకు ఏకంగా 50,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో వంగ గీత మీద గెలుపొందారు. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు ఖరారు కావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు 21 సీట్లలో జనసేన పోటీ చేస్తే దాదాపు అన్ని సీట్లలో గెలిచే సూచనలు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో ఈరోజు వేడుకలు జరపబోతున్నారు. ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీ సభ్యులందరూ హాజరవుతారని తెలుస్తోంది. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్కి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు. మరో పక్క నాగబాబు స్వయంగా ప్రచారంలో పాల్గొనడమే కాదు జనసేన కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన కౌంటింగ్ ఫలితాలను పిఠాపురం పార్టీ కార్యాలయంలో వీక్షిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకొని మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.